క్లాత్ ఉంది కదా, ఇట్లా 2 మడతలు వేసుకొని ఇటు అటు అంతా ఓపెన్స్, మడత మాత్రం ఇటు సైడ్ ఉంటుంది, అది మన సైడ్ ఉండాలి. బ్లౌజ్ పీస్ 80 సెంటీమీటర్లో 1 మీటర్ ఉంటుంది అంతే కదా, దాంట్లోనే అన్నీ తీయాలి. అందుకోసమే డైరెక్ట్ బ్లౌజ్ పీస్ మీదనే చెప్తున్నాను. పేపర్స్ అనుకోండి, ఇది సరిపోకపోతే ఇంకొక పేపర్ తీసుకొని కట్ చేసుకుంటాం. అప్పుడు బ్లౌజులే అన్ని తీయాలనే ఆలోచన ఎట్లా వస్తుంది మీకు? బ్లౌజ్ కూడా ఇట్లా పట్టుకొని ఉన్నదానికంటే ఒక 1 ఇంచ్ కలుపుకొని మార్కింగ్ పెట్టుకోవాలి ఖర్చుల కోసం. ఇక్కడ ఎంత అయితే వస్తుందో అంతకంటే 1 ఇంచ్ కలుపుకోవాలి, అది పొడవులో. వెడల్పు వచ్చేసి ఇక్కడ చంక్ ఉందా, ఈ భాగం నుండి ఉక్సుని పట్టుకొని అట్లా మరీ లాగొద్దు, జస్ట్ అది ఎంత వస్తుందో అంత తీసుకోవాలి. 9 ఉంది కదా, ఈ 9 ఎక్స్ట్రా క్లాత్ లేకుండా ఇది 9 ఉంది. ఇటు ఎక్స్ట్రా క్లాత్ లేదు కదా, మనం మంచి మరలు తీసుకుంటున్నాం. దీనికి ఒక 2 ఇంచెస్ పెంచుకోవాలి. 9 ప్లస్ మనకి ఇంకా 2 ఇంచెస్ కావాలి కదా ఎక్స్ట్రా. ఇప్పుడు 11, ఇది 14 అయితే 1 ఇంచ్ కలుపుకొని 15. మీకు ఇప్పుడే ఎవరి నెక్ ఎంత అనే విషయం ఐడియా రాదు కదా, దానికోసం నెక్ ఫ్రీగా పెట్టుకోవాలి. ఇట్లా ఇక్కడ తీసుకోవాలి నెక్ వెడల్పు కోసం. 5.5 ఉంది, దీంట్లో హాఫ్ 11.3 వచ్చింది. దీంట్లో మళ్ళీ 1/2 ఇంచ్ తగ్గించుకోవాలి. వచ్చిన దానికంటే 1/2 ఇంచ్ తగ్గించుకొని పెట్టుకోవాలి. 2.5 పెడతాను నేను. భుజం ఎవరికైనా 3 ఉంటుంది, భుజం అంటే 3 ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ కప్పు తెలియాలి కదా ఎంత అని. బ్లౌజ్ తీస్తున్నావా, ఎక్కడ ఎట్లా పెట్టుకుంటున్నాను. కప్పు కోసం ఈ భాగాన్ని తీసుకోవాలి కొలత. ఇప్పుడు 5 ఉంది, 5కు ఒక 1/2 ఇంచ్ కలిపి 5.5 పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఎంత 2.5 పెట్టుకున్నాం కదా, 2.5. ఇందులో నెక్ డ్రా చేసుకోవాలి, రౌండ్ నెక్ ఏ నెక్ అయినా. అది చంక ఎంత ఉందని తెలియాలి కదా. ఇప్పుడు చంక కోసం ఇది ఇట్లా రౌండ్ తిరగనియాలి. ఫోల్డింగ్ భుజం దగ్గర పెట్టుకోవాలి. ఇట్లా స్ట్రైట్గా ఈ మూల దగ్గరికి ఎంత స్ట్రైట్గా తిరుగుతుందో అంత చూసుకోవాలి. ఇట్లా తెలియలేదు అనుకోండి, ఒక స్కేల్ అయినా పెన్సిల్ ఉంటుంది, స్ట్రైట్గానే ఉంది కదా. 6 ఉంది.
ఈమె చంక భాగం 6 అన్నట్టు. భుజం నుండి కిందికి 6. ఇప్పుడు ఇక్కడ పెట్టుకున్నాయి ఉన్నాయి కదా ఇవి ఇటు పెట్టుకోవాలి. 11 2 inches. ఇది చంక డ్రా చేసుకునేది. మామూలుగా ఒక 1 inch వేసి రౌండ్ గీసుకోవాలి. ఇక్కడ 1/2 inch వేసుకుంటాం కదా రౌండ్ కోసం. ఇప్పుడు ఇది కరెక్టా కాదా చూసుకుంటాం. ఇక్కడ ఎంత ఉందో తీసుకుంటే ఇక్కడ అంతా అదంతా ఒక 1/2 inch ఒక 1 inch ఎక్కువ వచ్చినా నో ప్రాబ్లం. 8.5 ఉంది, 9 ఉంది. సో కరెక్ట్ వచ్చినట్టు, పర్ఫెక్ట్ తీసుకున్నట్టే కొలతలు. ఇప్పుడు ఇది చూసుకోవాలి. ఇది గీసుకున్నాం కదా, గీసుకున్న గీత ఇక్కడి వరకు ఎక్స్ట్రా ఖర్చు లేకుండా పెట్టుకున్నాం చూడు, దాని వరకు 8.5 ఉంది. ఇది కూడా 8.5 రావాలి. 9 వచ్చింది. 9 ఎందుకు వచ్చిందనంటే ఒక 1/2 inch ఇక్కడ కుట్టుకుపోతుంది కదా, దానికోసం 9 వచ్చింది. సో ఇప్పుడు ఇది కూడా కరెక్టే. దీంట్లో ఒక కట్ చేసుకొని పర్ఫెక్ట్గా కుట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. క్రాస్ చెక్ చేసుకోవడము, మెజర్మెంట్స్ తీసుకోవడం రెండే చెప్పిన. ఇప్పుడు బ్యాక్ పార్ట్ స్టాప్ చేసుకో.